అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఆహ్, ఒక ఇంటర్వ్యూ విత్ రేణు దేశాయ్ పై ప్రేమ వీడియో చూశాను. ఆహ్, అందులో ఒక కామెంట్ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మీద చేశారు. సో, మీ తొందరపాటు నిర్ణయం ఏంటంటే, నేను నా భర్తను పెళ్లి చేసుకోవటం అని చెప్పేసి కామెంట్ చేశారు. అది చాలా ఆహ్, డిఫరెంట్‌గా ఉంది. సో, ఆఫ్‌కోర్స్ ఎవరైనా అనుకోవచ్చు. ఇది వాళ్ళ పర్సనల్ విషయం కదా! నువ్వెందుకు కామెంట్ చేయాలని అనుకోవచ్చు. సో, అన్‌లెస్ అంటిల్ షీ కామెంట్స్ ఆన్ ద పబ్లిక్ ఇంటర్వ్యూ. సో, ఇట్స్ పర్సనల్ మ్యాటర్. సో, ఒకసారి ఆహ్, పబ్లిక్ ఇంటర్వ్యూలో కామెంట్ చేసిన తర్వాత అండ్ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ లాంటి ఆహ్, పబ్లిక్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న పర్సన్ మీద కామెంట్ చేయడం వల్ల ఇట్ హ్యాస్ ఎ ఇంపాక్ట్ ఆన్ ద పబ్లిక్. సో, పబ్లిక్ మే గెట్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై దట్. సో, దానివల్ల ప్రభావితం అవ్వటానికి కారణం ఉంటుంది. సో, ఎ నాకు ఆహ్, నాకు కొన్ని స్ట్రైట్ క్వెషన్స్ ఉన్నాయి ఆమెకి. సో, మీరు ఆహ్, నిజంగా అలాంటి ఫీల్ అయ్యి ఉంటే గనక, సో, మీరు కొన్ని సంవత్సరాలు ఆయనతో కాపురం చేశారు. అండ్ మోరోవర్ ఆహ్, నిజంగానే అలాంటి మనిషి అయ్యి ఉంటే గనక మీరు అన్ని సంవత్సరాలు కాపురం చేసేవాళ్ళు కాదు. అండ్ ఆయన చేసిన తర్వాత కూడా మీరు విడిపోయేటప్పుడు కూడా మీకు అన్ని అన్ని రకాల హంగులు. సో, మీరు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో అలా అతను మీకు సెట్ చేసాడు. సెట్ చేసినప్పుడు ఆహ్, అండ్ మోరోవరు మీరు ఇంకా మీ మూవీస్ తీసుకున్నప్పుడు గానీ, కథల్లో గానీ, సో, అన్ని రకాల ఇంకా హెల్ప్ చేస్తున్నాడు. ఒక్కసారి డివోర్స్ ఎళ్ళిపోయిన తర్వాత సో, ఆహ్, ఏ కామన్ హస్బెండ్ ఎవడైనా సరే సో, మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకోడు. అలాంటిది అతను హెల్ప్ చేస్తున్నాడంటే సో, యూ షుడ్ అప్రిషియేట్ హిమ్. అండ్ మోరోవర్ సో, మీరు అంత డ్రాస్టిక్ డెసిషన్ తీసుకున్నానని అనుకుంటే గనక అన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగారు మీరు అసల? సో, అండ్ మోరోవర్ ఇప్పుడు ఈ రోజున కూడా మీ మీరింకా అతని హెల్ప్ తీసుకుంటున్నారు. అతని పలుకుబడి వాడుకుంటానే ఉన్నారు. అండ్ అన్ని రకాలుగా అతన్ని యూజ్ చేసుకుంటూనే ఉన్నారు. అండ్ మీకంత ఇబ్బంది అయినప్పుడు మరి అతన్ని వాడుకోకూడదు గదా! అండ్ ఇంకోటి సో, మీరిక్కడ చెప్పాల్సిందేంటంటే, సో, నేను అతన్ని పెళ్లి చేసుకోవటం తొందరపాటు విషయం గాదు. అతని వల్ల నుంచి విడిపోవడం తొందరపాటు విషయం అని చెప్పుండాలి. ఇవాళ రోజున ఏంటంటే, ఎస్పెషల్‌గా ఇండియాలో ఉన్న ఫీమేల్స్ సో, ఫాల్స్ ప్రెస్టేజ్‌కి పోతున్నారు. ఫాల్స్ ప్రెస్టేజ్ ఏంటంటే, సో, ఆహ్, ఇది ఎందుకంటే, సో, ఇండియాలో సో, ఎక్కువ ఫ్రీడమ్ ఫీమేల్స్‌కి మోర్ దాన్ రిక్వైర్డ్. ఎంత అయితే రిక్వైర్డ్ ఫ్రీడమ్ కావాలో అంతకన్నా ఓవర్‌గా ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల జరుగుతుందని నేను భావిస్తున్నాను. సో, వీళ్ళేంటంటే ఇదివరకు కాలంలో కొంచెం ఫ్రీడమ్ తక్కువుండేది. ఇండియాలో ఎప్పుడూ ఫ్రీడమ్ ఉంది విమెన్‌కి. కానీ కొంచెం ఫ్రీడమ్ తక్కువుండేది. అది కూడా ఆహ్, వాళ్ళ మంచి మంచి కోసం జరిగేది. కానీ ఇప్పుడు మోర్ దాన్ రిక్వైర్డ్ ఫ్రీడమ్ అంటే ఎల్లలేని అంటే సరిహద్దు లేని ఫ్రీడమ్ వచ్చేసింది. వచ్చేసేటప్పటికి డెసిషన్స్ వాళ్ళు సొంతంగా తీసేసుకొని, మంచి డెసిషన్ అయితే మాదే. మేమే చేసాం అని చెప్పి గొప్పగా చెప్పుకోవటం. సో, డెసిషన్ మంచిది కాకపోతే వెనకాల ఉన్నోళ్ళే. అయితే ఫాదర్ రోల్‌లో ఉన్నోళ్ళని బ్లేమ్ చేయటం, లేకపోతే తండ్రి రోల్‌లో ఉన్నోళ్ళు వాళ్ళని బ్లేమ్ చేయటం, లేకపోతే అన్న 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 రోల్ గాని, తమ్ముడు రోల్ గాని, హస్బెండ్ రోల్ గాని ఇవే కదా ఉంటాయి. సో, వాళ్ళని బ్లేమ్ చేయటం. పుట్టింట్లో ఉన్నప్పుడేమో తండ్రి, అన్న, తమ్ముడిని బ్లేమ్ చేయడం. అదే పెళ్లి చేసుకొని బయటికెళ్తే ఆ రిలేషన్‌లో ఉంటే బాయ్ ఫ్రెండ్‌ని గాని, హస్బెండ్‌ని గాని బ్లేమ్ చేయటం. సో, అంతేగాని ఇదంతా ఎందుకంటే ఎక్స్‌ట్రా ఓవర్ ఫ్రీడమ్ అన్నమాట. సో, ఓవర్ ఫ్రీడమ్ ఎవరైనా ఏంటంటే సో, మన పూర్వకాలంలో చెప్తారన్నమాట. ప్రతిదానికి ప్రతి విజయానికి ఎనకాల ఆడది ఉందండి. ప్రతి విజయానికల వెనకాల ఆడది ఉన్నప్పుడు ప్రతి
ప్రతి మగవాడి విజయానికి ఆడది ఉన్నప్పుడు ప్రతి డ్రాబ్యాక్ అంటే ప్రతి ఫెయిల్యూర్ వెనకాల కూడా ఉండాలి కదా మరి. అది ఎవడు హైలైట్ చేయడు. ఇక్కడ ఏంటంటే ఆ, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదంటే నాకు గాయన్ సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుంది. సో ఒక రేవతి జగవతి బాబుతో అంటూ ఉంటుంది, నిన్ను నీ హానెస్టీ చూసి, నీ రియాక్షన్స్ అంటే పబ్లిక్ వల్ల, పబ్లిక్కి నీ రియాక్షన్స్ వల్ల, అంటే నువ్వు మొండిగా అన్ని అన్నీ చేస్తావు కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం, అందుకోసం నేను ప్రేమించాను. కానీ నేను ప్రేమించిన తర్వాత ఇప్పుడు నువ్వు అదే ఇది ప్రజలకు చూపిస్తున్నావు, ఇంకా ప్రజలకి చూపిస్తున్నావు, మొత్తం నాకే కావాలనుకుంటున్నాను కాబట్టి సో నిన్ను నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అంటాడు. సో ఇక్కడ కూడా మీ ప్రాబ్లం కూడా అదే. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒకలాగానే ఉన్నాడు, అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు ఇలాగే ఉన్నాడు. కానీ మార్పు మీలో వచ్చింది. సో గాయన్ సినిమాలో ఆ హీరోయిన్ ఫీలింగే మీ ఫీలింగ్. మీరు ఏంటంటే ఎక్కువ స్వార్థంగా ఆయన గురించి ఆలోచిస్తున్నారు, అందుకోసమే మీరు యాక్సెప్ట్ చేయలేకపోయారు, అందుకే విడిపోయారు. అంతేగాని సో మీరు ఇప్పటికైనా యాక్సెప్ట్ చేయండి. సో మీరు అతని నుంచి విడిపోవడం అనేది మీరు చేసిన తప్పు అని అనుకోండి. ఏంటంటే ఉమెన్స్ డే రోజున ఇస్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూ ఉమెన్స్ ఫెయిల్యూర్ అయ్యారని యాక్సెప్ట్ చేస్తే ఏదైనా ఇమేజ్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అని అనుకుంటారు. ఎవరైనా సరే తప్పులు చేస్తారు, అది ఆడైనా మగైనా ఎవరైనా తప్పులు చేస్తారు. తప్పులు చేసినప్పుడు తప్పుని యాక్సెప్ట్ చేయడంలో ఉన్న గొప్పతనం ఇంకోటి కాదు. యాక్సెప్ట్ చేయడానికి చాలా ధైర్యం ఉండాలి. యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళండి, అంతేగాని ప్రతిదానికి పనికిరాని విధంగా మగవాళ్ళని టార్గెట్ చేయకండి. సో అండ్ మోర్ ఓవర్ ఈ మీడియాస్ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మగవాళ్ళని టార్గెట్ చేసి సో వాళ్ళని కించపరిచి ఏదో విధంగా వాళ్ళు హైలైట్ అవ్వాలని చూస్తున్నారు. అదే సో దయచేసి అలాంటివి ఎప్పుడు చేయకండి. సో అండ్ మోర్ ఓవర్ మీడియా కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ఒక జెండర్ స్పెసిఫిక్గా డిగ్రేడ్ చేసే విధంగా ప్రోగ్రాంలు మీరు చేయకండి. థ్యాంక్స్. జై హింద్.